ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర సరి చేసుకుంటా కష్టపడుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో మనం పడిపోయినా మళ్ళీ వెంటనే లేచి ప్రభుతోటి మనము ఆయనతో ఐక్యత కలిగి ఉండడానికి, ఆయనతో స్నేహం కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. అప్పుడు ఆయన నాకు బయలుపరిచిన విషయాల్ని మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉంటా. మీరేమనుకుంటారంటే దేవుని ప్రభావం అంటే, దేవుని శక్తి అంటే టచ్ అంటే పడిపోవాలి, షూ అంటే పడిపోవాలి అని అనుకుంటారు. అవి కాదు దేవుని ప్రభావం అంటే. స్థిరమైన ప్రవచన వాక్యము దేవుడిచ్చాడు మనకి. ఏమిచ్చాడు? స్థిరమైన ప్రవచన వాక్యము. ఈ వాక్యమే దేవుని శక్తి. ఆ టచ్లు, ఈ పడిపోవడం, ఈ గెంటేయడం, ఈ స్వస్థతలు, అద్భుతాలు అవన్నీ సండే స్కూల్ పిల్లలు చేసే పనులయ్యి. మీకు అర్థమైందా? ఎవరు చేస్తారా? ఈ సండే స్కూల్ పిల్లలకు నేర్పించే పనులయ్యి. అవి అక్కడ అవి ఇంకా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఎదుగుదల లేవని అర్థం మాట. వాక్యముతో మనం నింపబడాలి. దావీదు అంటాడు, ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యకరమైన మర్మములు నాకు తెలియపరిచయ్యా, ఆశ్చర్యకరమైన సంగతులు నాకు బయలుపరిచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దివారాత్రములను ధ్యానించుచున్నాను అన్న దావీదే ఏమన్నాడు? దివారాత్రములు నేను ధ్యానిస్తున్నాను అని మొదటి కీర్తనలో చెప్పాడు కదా దావీదు. ఆ చెప్పిన దావీదు ఏమంటున్నాడంటే 119వ కీర్తనలు అంటే తీనవసరం కానీ నీ ఆశ్చర్యకరమైన సంగతులు నాకు తెలియపరిచయ్యా, నాకు మర్మములు తెలియపరిచయ్యా, నీ వాక్య మర్మములు తెలియపరిచయ్యా. అది ఆత్మలో ఎదగటం అంటే, ఆత్మలో అభివృద్ధి అవ్వడం అంటే అది. మనం ప్రార్థన చేస్తే పడిపోయాడంటే ఆడు పడిపోయినాడు, ఇంక లేకడు. ఇంకా దెయ్యం పెట్టినోడే పడిపోయాడంటే లెగుస్తాడు. విశ్వాసకున్న నీవు పడ్డావంటే ఇంక లేకవు నువ్వు అంతే.